ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినము సమీపించకొలది సవాసంగా కూడుకోవటాన్ని మానకాన్ని రాయబడి ఉంది. కీర్తనలో ఏమని రాయబడి ఉంది? సహోదర ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనగొర, దాంట్లో జీవం ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, రాబోతున్న దినాల్లో మరలా మీరు పాత గమ్యానికి ఆదిమ స్థాయికి చేరుకోబోతున్నారు. మీలో కొంచెం మంది ఈరోజు పడిపోయారు, కిందకు దిగజారిపోయారు, ఎక్కడో లోయలో పడిపోయారు. నేను ఇంకా లేవలేనేమో, నేను మురికిలో ఉన్నాను, నేను ఇంకా లేవలేనేమో అని బాధపడుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, మీరు పశ్చాత్తాపం అనే అనుభవం మిమ్మల్ని ఎంతైనా గొప్పవాడుగా చేయగలుగుతాయి. మొదటిగా ఒక మనిషి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మరలా తన రిలేషన్షిప్ని, తండ్రికి తనకున్న సంబంధాన్ని మరి మెరుగుపరుచుకోగలుగుతాడు, మరలా కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! నీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా ఉన్నాయని యెషయా 59:1-2 వచనంలో రాయబడి ఉంది. పాప వలన, అతిక్రమ వలన మీరు దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు మీరు దేవునికి దగ్గర అవ్వాలంటే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రి తన హక్కున చేర్చుకున్నాడో అలాగే మీరు చేర్చబడాలి. అవును, లూకాసు వార్త 15:21-22లో మనం చూస్తే, మరి పశ్చాత్తాపడిన ఆ తప్పిపోయిన కుమారుడు కలిగిన గొప్ప ధన్యత ఏంటంటే మరలా తన పోగొట్టుకున్న స్థితిని పొందుకున్నాడు. అక్కడ సెకండ్ గ్రేడ్ కూడా ఉంది, కూలీవాడుగా, ఇంట్లో కూలీవాడుగా ఉండటం, ఆ జీవితానికి పనిచేసేవాడుగా ఉండటం, ఆ జీవితాంతము మరి దాంట్లో కూడా మరి హెయిర్ సర్వెంట్ అని ఉంది. అంటే దాని ఒక అర్థం ఏంటంటే పని వాళ్ళే, కానీ వాళ్ళు కొంచెం ఇంట్లో ఉన్న మనిషిలాగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. అటువంటి కూలివాడుగా ఒక్కడుగా నన్ను చేర్చుకోమని వచ్చాడు, కానీ లేదు, ఆయన ప్రారంభ స్థితికే తండ్రి తీసుకుని వెళ్ళాడు. ఆయన కొడుకుగానే ఉంచాడు. ఈరోజు నీ రిలేషన్షిప్, దేవుడికి నీకు ఉన్న ఆ రిలేషన్షిప్ కాస్త బలహీనమైంది. నువ్వు దేవునికి దూరం అయిపోయావు, ప్రార్థన చేసుకోవట్లేదు, ఎంతసేపు లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావు, డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నావు, ఇంకా నాకు అది లేదు ఇది లేదు, ఎప్పుడు చూసినా మెటీరియల్స్ బ్లెస్సింగ్స్ గురించే అనుకుంటా బాధపడతా దిగులు పడతా ఉన్నావు. ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుడితో ఉన్న సంబంధాన్ని మెరుగు చేసుకోగలిగితే నీ జీవితం ధన్యకరంగా మారుతాయి. దేవుడిని ఆశీర్వదించి హెచ్చించి నేను గొప్పవాడుగా చేస్తాడు. రెండవదిగా, ఒక మనిషి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీతిమంతుడు అనే స్థాయికి హెచ్చించబడుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10-14 వచనాల్లో దేవుడు ఒక అద్భుతమైన ఓమానం చెబుతున్నాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్తే దాంట్లో ఒక్కడేమో శృంగరి, ఇంకొకడేమో పరిసేయుడు. శృంగరి ఏం చేస్తున్నాడంటే తన పాపా నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కనుకరపడి నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడంట. ఇంకేం కావాలి చెప్పండి? నీతిమంతుడిగా తిరిగి వెళ్ళటం ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దానికి ఏ వేళ చెల్లించలేదు. తన పాపము, తన వెళ్ళిన రాంగ్ రూట్ని బట్టి, ఆ అతిక్రమాన్ని బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, అంతే. ఇంకా దేవుడు అతని నీతిమంతుడిగా చేశాడు. బైబిల్లో నీతిమంతుడు వాసస్థలం ఎంత దీవించబడతాయని రాయబడి ఉంది. సామెతలు 3:33లో సామెతలోనే ఒక 16-18 బ్లెస్సింగ్స్ నీతిమంతుల కోసం రాయబడి ఉంది. ఇవన్నీ మీకు సొంతమవుదా? నీతిమంతులుగా దేవుని యొక్క కృపావరం ద్వారా నీతిమంతులు అవటం ఎంత ఆశీర్వాదం. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో నీతిమంతులు అనే స్థాయికి మిమ్మల్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. మీ నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పశ్చాత్తాపం. మూడవదిగా, ఒక మనిషి పశ్చాత్తాపడుతున్నప్పుడు దేశానికి ఆశీర్వాదం అయిపోతాడు. చూడండి, 2వ దినవృత్తాంతం 7:14లో రాయబడి ఉంది, నా పేరు పట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారి యొక్క పాపమును విడిచిపెట్టి, వారి దుర్మార్గతను విడిచిపెట్టి మనస్సు మార్చుకొని నా వైపు తిరిగినడలా వారి దేశాన్ని బాగు చేస్తాను అంటున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? దేశాన్ని ద్వారా ఆశీర్వదించబడటానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే పశ్చాత్తాపడటం. మరి దేవుని సన్నిధిలో రోధించి ఈరోజు పశ్చాత్తాపడండి.
ఈవెన్ మీరు పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నారు, అడుగుతున్నారు కానీ మీలో కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడలేదు. కారణం ఏంటంటే మారు మనస్సు పొంది పశ్చాత్తాప నిమిత్తము, క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడతామని అపోస్తలుల కార్యాలు 2:38 రాయబడింది. అంతేకాదు స్వస్థత కూడా అదే ఫార్ములా. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే స్వస్థత వచ్చేస్తాయి, విడుదల వచ్చేస్తాయి, అద్భుతం జరుగుతాయి. కనుక మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్న సమయం వచ్చేసింది, మీరు అభివృద్ధి అయ్యే సమయం వచ్చేసింది, విడుదల పొందే సమయం వచ్చేసింది. దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపానికి అడుగుమని అడుగుతున్నాను. దేవుని మహిమ దిగిన గాక, దేవునికి అభిషేకం దిగిన గాక, దేవునికి విడుదల కలిగిన గాక. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి ప్రభా ఈరోజు మరలా ఆ పాత స్థితికి, నేను ఆదిమ స్థితికి వచ్చేలాగన, ఆదిమ ప్రేమకు వచ్చేలాగన సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మీ వాగ్దానం జెఫెరియా 3:20 త్వరలో మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75